అందరూ కలిస్తేనే తెలుగుదేశం పార్టీ అని సమర్థవంతంగా పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని మహానాడు తొలి రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ దిశ మారుస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. మహానాడు తొలి రోజు పలు కీలక తీర్మానాలు ప్రవేశపెట్టారు. నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానేతకు ఘన నివాళి అర్పించనున్నారు. మహానాడులో తొలి రోజు దాదాపు 22 కోట్ల రూపాయలకు పైగా విరాళాలు పార్టీకి వచ్చాయి. తెలుగుదేశం మహానాడు తొలి రోజున గతంలో మాదిరి తీర్మానాల మీద కాకుండా లోకేష్ ప్రతిపాదిత అంశాలపై చర్చ జరిగింది. తొలి రోజు 5 అంశాలపై తీర్మానాలు చేశారు. వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తెస్తున్నామని, రైతును రాజుగా చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మహానాడులో అన్నదాతకు అండగా అనే అంశంపై ఆయన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమా బలపరిచారు. వరి మీద ఆధారపడిన రైతులకు ఆదాయం రావడం లేదని, పంటల మళ్లింపు ప్రణాళిక అమలు చేస్తున్నామని వివరించారు. జగన్ పాలనలో వ్యవసాయ రంగం విధ్వంసమైందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సాగును గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. మహిళా సాధికారత, మహిళా శక్తిని చాటేలా స్త్రీ శక్తి పేరుతో మంత్రి సవిత ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మరో మంత్రి గుమ్మడి సంధ్యారాణి బలపరిచారు. వైకాపాది విధ్వంసం అయితే తెలుగుదేశంది నిర్మాణమంటూ యువగళం తీర్మానంపై చర్చ జరిగింది. పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, యువత సంక్షేమం అనే అంశాలపై చర్చను మంత్రి టీజీ భరత్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రారంభించగా కడప జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఖాదర్ బాషా, తెలంగాణ నాయకుడు జయరాం బలపరిచారు. మహానాడులో పేదరికం లేని సమాజం P4 సంకల్పంపై తీర్మానాన్ని ఏపీ ఎన్ఆర్టీ అధ్యక్షుడు వేమూరి రవి ప్రవేశపెట్టగా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మద్దతు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రైస్తవులు, బ్రాహ్మణులు, వైశ్యులు, కాపుల సంక్షేమంపై పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ, తెలుగుదేశం బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షుడు బుచ్చి రాంప్రసాద్ బలపరిచారు. మాదక ద్రవ్యాల వినియోగం మీద ఉక్కుపాదం అనే తీర్మానాన్ని ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ప్రవేశపెట్టగా శ్రీకాళహస్తి నేత శశి బలపరిచారు. కార్యకర్తే అధినేత అనే తీర్మానాన్ని మంత్రి కొల్లు రవీంద్ర, కార్యకర్తల సంక్షేమం అనే తీర్మానాన్ని శాప్ చైర్మన్ రవినాయుడు ప్రవేశపెట్టి మాట్లాడారు. వాటిని క్లస్టర్ ఇన్ఛార్జి వెంకట నరసింహారావు, తిరుపతి గ్రామీణ మండల పార్టీ అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి బలపరిచారు. ఇవాళ మన యువ నాయకుడు మన లోకేష్ గారు సంస్థాగత నిర్మాణంలో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుడతా ఉన్నారు. అదే కుటుంబ సాధికార సారథులు. ఈ కుటుంబ సాధికార సారథులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ లెవెల్లో కూడా నాయకత్వాన్ని మనం తీసుకురావడం ద్వారా ఇప్పటికి 43 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని ఎవరు టచ్ చేయలేకపోయారు. ఈ నిర్మాణంగానే కుటుంబ సాధికార సాధన నిర్మాణం జరిగితే రాబోయే 100 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వైపు చూడటానికి కూడా ఎవరికి దమ్ము ఉండదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అటువంటి నిర్మాణం ఈ రోజు మన పార్టీ చేస్తా ఉంది. దానికి మనం అందరం కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ప్రజాపాలనలో సాంకేతిక పరిజ్ఞానం, వాట్సాప్ పాలన అనే తీర్మానాన్ని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రవేశపెట్టగా పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల నరసింహులు బలపరిచారు. స్వర్ణాంధ్ర విజన్ 2047పై తీర్మానాన్ని నీలాయపాలెం విజయ్ కుమార్ ప్రవేశపెట్టారు. సమయపాలన పాటిస్తూ కొందరు నేతలు అద్భుతంగా మాట్లాడారని అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని నేతలకు సూచించారు. మీరు బాధ్యత కలిగిన నాయకులు. నా మనసులో ఏముందో మీకు అర్థం కావాలి. మీ ఆలోచన విధానాన్ని నేను అర్థం చేసుకోవాలి. అవి జరగాలంటే నిరంతరం మీకు పార్టీకి ఎప్పటికప్పుడు డైలాగ్ ఉండాల్సిన అవసరం ఉంది, చర్చలు జరగాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మహానాడులో రెండో రోజైన నేడు యుగ పురుషుడు ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పిస్తూ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. సీనియర్ నేత అశోక్ గజపతిరాజు తీర్మానం ప్రవేశపెట్టనుండగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప బలపరచనున్నారు. తెలుగు జాతి విశ్వఖ్యాతి, రాష్ట్రం విధ్వంసం వైపు నుంచి పునర్నిర్మాణం వైపు అడుగులు, అభివృద్ధి వికేంద్రీకరణ, వెనకబడిన ప్రాంతాలపై శ్రద్ధ, యోగాంధ్రప్రదేశ్, మౌలిక సదుపాయాలతో మారనున్న రాష్ట్ర ముఖ చిత్రం, రాజకీయ తీర్మానం తదితర అంశాలపై ఇవాళ చర్చించనున్నారు. అనంతరం అధ్యక్షుడి ఎన్నిక, ప్రమాణ స్వీకారం ఉంటుంది.